జిల్లా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగమ్మ చెరువు 50 వద్ద మంగళవారం దత్త జయంతి వేడుకలు. పుంగనూరులో మిలాద్ నబీ పండుగ ఘనంగా నిర్వహించుకున్న ముస్లిం సోదరులు. పుంగనూరు రెవెన్యూ కార్యాలయంలో వార్దా తుఫాన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మండల తుఫాన్ పర్యవేక్షణ అధికారి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల సమావేశం. పుంగనూరు పట్టణంలోని ముస్లిం సోదరులు మిలాద్ నబీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా మసీదులలో ప్రార్థనలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనాలు చేసుకున్నారు. ఆ తర్వాత ముస్లిం సోదరులు రాజ్ మసీద్ వద్ద నుండి అల్లాహో అక్బర్ ప్రార్థనా నినాదాలు చేస్తూ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. తహసీల్దార్ మునిరాజు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, సిఐ చంద్రశేఖర్లు, వార్దా తుఫాన్ మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్దా తుఫాన్ల వల్ల కురిసే భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులను అప్రమత్తంగా గమనిస్తూ గండ్లు పడితే వెంటనే మరమ్మతులు చేయించే పనులలో నిమగ్నం కావాలన్నారు. అలాగే పట్టణ లేదా గ్రామాలలో పురాతన భవనాలలో లేదా పూరి గుడిసెలలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పెషల్ ఆఫీసర్ రమేష్ రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలో తుఫాన్ పరిస్థితుల గురించి జిల్లా పరిపాలనా కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వారు కోరారు. తుఫాను ఎదుర్కోవడానికి మండలానికి సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తిగా సమాయత్తంగా ఉంది. ముఖ్యంగా చెరువుల దగ్గర మేము కప్పలాగా పెట్టాము రెవెన్యూ యంత్రాంగాన్ని. అలాగే సివిల్ సప్లై వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అలాగే పెట్రోలు, మిగతా ఇంధన అవసరాల కోసం అన్ని నిల్వలు సిద్ధంగా పెట్టుకున్నాము. ఎటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధం ఉంది. ప్రజలకు సూచించేదేమనగా అనవసరంగా బయటికి రాకుండా ఉండాలి. ఎటువంటి వరదల వర్షం ఎక్కువైనప్పుడు క్యూరియాసిటీతో కానీ అట్లా బయటకు వచ్చేసి పిల్లలను అందుకు రాకుండా జాగ్రత్త చూడండి. అలాగే పాడుపడిన ఇండ్లలో నుంచి బయటకు వచ్చి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళవలసిందిగా మేము కోరుతున్నాము. ఇంకేమైనా చెప్పాలా సార్? ఓకేనా? ప్రభుత్వం వారు, జిల్లా యంత్రాంగము, అనగా కలెక్టర్ గారు మనకి ఇచ్చిన సందేశాల మేరకు ఈ వార్దా తుఫాను సంబంధించి పుంగనూరులో సుమారు 6 సెంటీమీటర్ల వర్షపాతం పడే ఆస్కారం ఉంది అని కలెక్టర్ గారు తెలియజేసినారు. టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పినారు. మనకు ఈ వాతావరణ డిపార్ట్మెంట్ నుండి కూడా ఇప్పటికే రిపోర్ట్ కూడా మెయిల్ వచ్చింది. పుంగనూరులో మరీ భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు, కానీ అప్రమత్తంగా మాత్రం ఉండాలి అందరూ కూడా.
ఎందుకంటే ఏదైనా మనం అనుకోకుండా రెయిన్ 6 సెంటీమీటర్లు అనుకున్నాము, కొద్దిగా ఎక్కువ పడిపోయింది. ఏదైనా చెరువులో వంకలో తెగిపోవడము, వంకలు పారడం ఇట్లాంటి జరిగితే కనుక, లేదు ఈ పాత ఇళ్ళలో నివాసం ఉంటారు, అటువంటప్పుడు ఏదైనా ఇల్లు పడిపోయి కానీ అప్పుడున్న నివాసస్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనేసి మన మున్సిపల్ కమిషనర్ గారు ముందే వాళ్ళ సిబ్బందికంతా కూడా తగిన సూచనలు ఇచ్చి వాళ్ళు ఎవరైతే అట్లా ఇళ్ళు ఉన్నాయో వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించేదానికని వాళ్ళు సమాయత్తమై ఉన్నారు. అదేవిధంగా మేము కూడా మండల గ్రామాల్లో మా వీఆర్ఓలకు తగిన సూచనలు ఇచ్చి పెట్టినాము. ఎక్కడైనా చాలా పాతబడిన ఇండ్లు ఏదైనా పడిపోతాయని ఆస్కారం ఉండేట్లయితే కనుక దగ్గరున్న స్కూల్లో కానీ గుళ్ళలో కానీ అట్లా వాళ్ళను సురక్షితంగా పెట్టేదానికి గాను ఇప్పటికే సూచనలు ఇచ్చినాము. ఇవి కాకుండా ఏదైనా ట్యాంకులు కానీ కుంటలు కానీ తెగేదానికి ఆస్కారం ఉంది అని అంటే కనుక ముందుగానే తెలియజేయడము. మనం లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మన మండలంలో సమాయత్తంగా ఉన్నారు. అట్లా లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఇరిగేషను, పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ కార్యాలయము, మున్సిపల్ కార్యాలయము, తర్వాత ఫైర్ స్టేషన్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంటు, ఇట్లా లైన్ డిపార్ట్మెంట్లో చాలా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. మన R&B డిపార్ట్మెంటు అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ముందస్తు చర్యలు తీసుకునేదానికి చాలా సమాయత్తమై ఉన్నాము. ఇలాంటి ఇబ్బంది ఉండదు. మా ఆఫీస్లో కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసినాము. అందులో చాణుక్య జూనియర్ అసిస్టెంటు, నాయక్ మోహన్ అనే జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. చాణుక్య జూనియర్ అసిస్టెంట్ ఫోన్ నెంబరు 9502441444. మళ్ళీ చెప్తున్నాను, తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూము చాణుక్య జూనియర్ అసిస్టెంట్, నాయక్ మోహన్ ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ చాణుక్య జూనియర్ అసిస్టెంట్ అయితే కనుక 9502441444. అదేవిధంగా నాయక్ మోహన్ యొక్క జూనియర్ అసిస్టెంట్ యొక్క ఫోన్ నెంబరు 8897510925. ఇవి కాకుండా గ్రామాల్లోనే వీఆర్ఓలు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. నా తహసీల్దార్ నెంబర్ అయితే అందరికీ తెలుసు, గ్రామాల్లో కూడా ఉండదు అందరి దగ్గర. మళ్ళీ ఒకసారి నా నెంబర్ చెప్తాను. తహసీల్దార్ నెంబరు 9409017770. తహసీల్దార్ నెంబర్ కూడా చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము వెంటనే అక్కడికి వెళ్ళి ప్రజలకు తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తున్నాము. అందరూ సహకరించాల్సిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున మరి మండల ప్రత్యేకాధికారి వారు, కాన్స్టిట్యూన్సీ ప్రత్యేకాధికారి వారు, జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ముఖ్యంగా 4-5 విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలనేసి పంచాయతీ కార్యదర్శులకి ఏఈ ఇరిగేషన్, ఏఈ పిఆర్, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ మరియు నా లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. దానిలో ప్రధానంగా 3 విషయాలు చూడాలి. మొదటి త్రాగునీరు విషయంలో ఈ బోరు మోటార్లు ఎక్కడైనా చెరువు లోపల కానీ, లేదు ఈ మురికి నీళ్ళు అంటే బయట నుంచి చెరువుకు నీళ్ళు వచ్చే కాలువల్లో కానీ ఎక్కడైనా ఉంటే అలాంటి వాటిలో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఆ బోర్లు లేకపోయే ప్రమాదం ఉంది. ఆ నీళ్లు తాగితే కొద్దిగా కలుషితమవుతాయి కాబట్టి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు అట్టి బోరు నీటిని వినియోగించరాదు. అలాంటి బోర్లు ఏమైనా ఉంటే సర్వే చేసి కార్యదర్శుల్ని ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని రిపోర్ట్ ఇమ్మని చెప్పాం. అలాంటి చోట ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అంటే ఆ బోర్ నుంచి కాకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ బోర్లు ఏమైనా ఉంటే వాటి ద్వారా ఇప్పించడం, లేకపోతే ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా తోలించడం అనేటువంటి ప్రతిపాదనలు కూడా చేస్తున్నాము. ఇక రెండవది, ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు ఏదైనా మరమ్మతులకు గురైన వెంటనే ఇమీడియట్గా మాకు R&B వాళ్ళకి కానీ పిఆర్ వాళ్ళకి కానీ ఇమీడియట్గా తెలియపరుస్తూ మండల తహసీల్దార్ గారికి మరి నాకు స్పెషల్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఫోన్ చేయమని చెప్పి కార్యదర్శులను అలర్ట్ చేయడం జరిగింది. మరి మండల ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అన్ని చోట్ల కాజ్వేస్ మరి
రోడ్లన్నీ కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది. ఏ ఇరిగేషన్ కూడా ఉదయం నుంచి అన్ని ట్యాంక్స్ అన్నీ కూడా చూసి ట్యాంక్ బండ్స్ ఎక్కడ వీక్ ఉన్నాయి, లేకపోతే సర్ప్లస్ వేస్ట్ కానివ్వండి, మరి తుమ్ములు కానివ్వండి, ఎక్కడైనా కూడా అని అవి ఎక్కడెక్కడ వీక్లో ఉన్నాయో వాటన్నిటిని గుర్తించడం జరిగింది. ట్యాంక్ బండ్స్ అంటే కట్టలు కూడా కొన్ని చోట్లలో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల కొద్దిగా హెచ్చుతక్కువలకు గురవడం జరిగింది. వాటిలో ఏదైనా ఓవర్ఫ్లో అయ్యేదానికి అవకాశాలు ఉంటే అలాంటి చోట సిద్ధంగా ఈ శాండ్ బ్యాగ్స్ కూడా పెట్టమని చెప్పడం ఆదేశించడం జరిగింది. ఏఈ గారి పరిధిలో 2 జేసీబీలు 10 ట్రాక్టర్లని సిద్ధంగా ఉంచుకోమని కూడా ఏఈ ఇరిగేషన్ వారిని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజలు ఉపయోగించుకొని తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేస్తే ఈ అధికారులు ఎక్కడున్నా కూడా అప్రమత్తమై మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిన 10 నిమిషాల్లో అక్కడికి హాజరై నివారణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మరి ప్రత్యేక అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ఎవరు ఆందోళన పడాల్సిన పడలేదు. పుంగనూరు మండలంలో ఇంతవరకు వచ్చినటువంటి నివేదికల మేరకు ఎక్కడ కానీ ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి ప్రజలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు. మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను, రూమర్స్ అంటే ఈ రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. వాటిని నమ్మి మీరెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మరొక తెలియజేసుకుంటున్నాం. పొంగనూరు పట్టణంలో ముందస్తుగా మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, మన కాన్స్టిట్యున్సీ ప్రత్యేక అధికారి గారు, మన పొంగనూరు మండలం ప్రత్యేక అధికారి గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఇప్పటికే అనేక కార్యక్రమాలు మీకు తెలియజేస్తున్నారు. పట్టణంలో ఉన్న ప్రజలకి ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా అన్ని విభాగాల అధికారులను కూడా మున్సిపల్ తరఫున అప్రమత్తం చేయడం జరిగింది. పట్టణంలో మనం ఇప్పటికే 24 వార్డులకు గాను 6 మందిని మానిటరింగ్ ఆఫీసర్లకు నియమించి ముందస్తు చర్యలుగా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ రోడ్లలో నీళ్లు ప్రవహించకుండా కాలువల్లో ఉన్న పొడుగులు మొత్తం తీయించడం జరిగింది. అలాగే ఇంతకుముందు మన గౌరవనీయ ఎంఆర్ఓ గారు తెలియజేసిన విధంగా ఎక్కడైనా పాడుపడిపోయి కూడడానికి సిద్ధంగా ఇల్లు ఉంటే వాళ్ళకు గతంలో నోటీసులు జారీ చేసి ఉన్నాం. నిన్న మొన్న కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పెద్ద వర్షం పడినప్పుడు ఖచ్చితంగా దయచేసి దాని నుంచి మీరు పక్కకి వెళ్ళిపోవాలి, అందులో నివాసం ఉండకూడదని కూడా తెలియజేసాం. మా పారిశుద్ధ్య కార్మికులు కూడా 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఈ లైమ్ పౌడర్, సున్నం పొడి చల్లించడం కానివ్వండి, బ్లీచింగ్ పొడి చల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రజలందరూ కూడా త్రాగునీటిని దయచేసి మేము క్లోరినేషన్ చేసిన తర్వాత మాత్రమే, వాటర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే సరఫరా చేయడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు కాచి వడపోసి తాగవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మనకు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షాభావం వచ్చని చెప్పి మనకి ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాలు వేసి ఉంది. మిగిలిన చోట 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం ఉంది. మనకు రాబోయే సమ్మర్లో తాగునీటి ఎద్దడి లేవడం కోసం ఇటువంటి వర్షాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయమే. వర్షంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు సేవ చేసేదానికి 50 మంది అన్ని విభాగాల అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు సహకరిస్తే మరిన్ని మెరుగైన సేవలు కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాం. పట్టణంలో ఎక్కడైనా కాలువలు పొంగిపోవడం కానివ్వండి, చెట్లు పడిపోవడం కానివ్వండి, త్రాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తడం కానివ్వండి, ఇటువంటి కానీ జరిగితే దయచేసి వెంటనే మా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ తుఫాను చర్యల నిమిత్తం ప్రత్యేక కాల్ సెంటర్ నెంబరు 252166 నెంబర్కు ల్యాండ్లైన్ కాల్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మీ అందరి దగ్గర మా శానిటరీ ఇన్స్పెక్టర్ నెంబరు, మా ఏఈఎల్ నెంబరు, కమిషన్ నెంబర్, అన్ని నెంబర్లు మీ ప్రజలందరి దగ్గర ఉన్నాయి. మరి ఎవరికి ఫోన్ చేసినా కూడా అరౌండ్ ద క్లాక్ 24 గంటల్లోనూ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. మన ఎండిఓ గారు నిజంగా చాలా మంచి మాట చెప్పారు. చాలా చోట్ల పలానా చెరువు దగ్గర కనిపడిపోయిందనో, అంటే పలాని కాలువ ఇది చేయదనో, చిన్న విషయం కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అంటే మరొకటి కూడా ఈ పుకార్లు షికార్లు చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి నమ్మకుండా అధికారులు పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇచ్చే సూచనలను పాటిస్తూ అందరికీ తోడ్పాటు అందించి మన పొంగనూరు పట్టణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లా కురబకుల వృత్తిదారుల సంఘం పొంగనూరు మండల డివిజన్ కమిటీ సమావేశాన్ని స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో ఆదివారం నిర్వహించారు. మండల డివిజన్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్, కార్యదర్శి కె రేణుక, కోశాధికారి గోపాల్, జిల్లా కార్యదర్శి తిరుపతి కె ఢిల్లీ ప్రసాద్, ముఖ్య అతిథులు పాపన్న, నాగమల్లెలు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని 66 మండలాలలో 10 లక్షల కురబకుల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.
వ్యవసాయానికి అనుబంధంగా పశువులను మేపుతూ ఉన్నిని, మాంసాన్ని, చర్మాలు, పాలు, భూములకు ఎరువులు అందించే వృత్తిలో ఉంటూ జిల్లాకు 1000 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూర్చుతున్నామన్నారు. అంతేకాకుండా శ్రీ భక్త కనకదాసు వారసులుగా కళాకారులుగా ప్రసిద్ధి చెందారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కులంగా ప్రసిద్ధి చెందింది. చిత్తూరు జిల్లాలో దాదాపు 25,000 మంది యువతీ యువకులు కురవ కులానికి చెందిన వారు ఉన్నారని తెలియజేశారు. కురవ కుల కుటుంబానికి చేయూతనిచ్చేందుకు కురవ రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, జిల్లాలోని చంద్రగిరిలో ఉన్ని పరిశ్రమను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. భక్త కనకదాసు మఠాన్ని, విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని, మండలాలలో, పట్టణాలలో ప్రభుత్వం కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, ప్రతి మండలంలో వృత్తిదారులకు బ్యాంకులు ఏర్పాటు చేసి జేఎల్సీ గ్రూపులకు ష్యూరిటీ లేని సబ్సిడీ రుణాలు 5 లక్షలు ఇవ్వాలని, ప్రతి గొర్రెకు, మేకకు 50,000 రూపాయల చొప్పున సంరక్షణ నిధులు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలని ప్రభుత్వం కల్పించాలని సమావేశంలో వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కురవ కుల నాయకులు మణి, పాపులమ్మ, చంద్ర, దామోదరం, శ్రీనివాసులు, నాగరాజు, జానకి, కళావతి, రెడ్డెప్ప, కురవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ పుంగునూరు నియోజకవర్గం డివిజన్ కమిటీలో దాదాపు 20,000 కురవ కుల ఫ్యామిలీలు ఉన్నాయని అంచనా వేశారు. యాక్చువల్గా మన కురవ కులానికి ఫెడరేషన్ లేదు, అదర్ కులాలకంతే ఫెడరేషన్ ఉంది. దాని ద్వారా లోన్లు, వాళ్ళ కుల వృత్తులకు కావాల్సిన లోన్లు, చిన్న చిన్న రుణాలు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకుంటుంది. అదే మన కురవ కులానికి ఫెడరేషన్ లేదు. మన ఫెడరేషన్ మనం ఏర్పాటు చేసుకోవాలనేసి ఇప్పుడు ఉన్న పాలక మండలిని మనం డిమాండ్ చేస్తున్నాం. దాని ద్వారా మనకు కొంత బడ్జెట్లో కూడా మన కులానికి కొంత బడ్జెట్ వేసి దాని ద్వారా మనకు సబ్సిడీ లోన్లు ఇవ్వాల్సిందిగా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ విషయంగా దానికోసం మనం ఐక్యమత్యంగా ఉండి మనం కమిటీలు ఏర్పడి మున్ముందు మన ఐక్యతను బలంగా చూపించి పాలక మండలికి మన సత్తా ఏంటో చూపించి ఫెడరేషన్ వేసుకొని మనకు అభివృద్ధికి మనం తోడ్పడ కావాలని ఆశిస్తున్నాం. ఈరోజు మన పుంగనూరు మండలంలో కురవ కుల కమిటీ ఏర్పాటు చేసి సంఘం ఏర్పాటు చేయాలని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన కురవ కులంలో ముఖ్యంగా అందరూ చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఇప్పుడు ఏ ఊరికన్నా వెళ్ళని ఇండ్లు ఖాళీ పానీపూరి, ఏ ఊరికన్నా వెళ్ళి పానీపూరి ఇండ్లు ఖాళీ, అట్లా ఐక్యత లేదు. ప్లస్ ఈ పానీపూరి వల్ల మేమే ఆపోజిట్లు, మా కులస్తులు ఎట్లా కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అందరూ ఒకే పని మీద పోతే. కాబట్టి ఉపాధి సౌకర్యం కూడా మాకు లేదు. కాబట్టి ఈ సంఘం చేసుకోవడం వల్ల పిల్లల్లో ఎడ్యుకేషన్ ద్వారా ఐకమత్యాన్ని బలపరచాలని, అదేవిధంగా మాకు మన పాలక ప్రభుత్వ మండలిలో ఫెడరేషన్ సమైక్యను ఏర్పాటు చేసి కొన్ని నిధులు తీసుకువచ్చి ఎడ్యుకేషన్ పరంగా మా వాళ్ళని ఆర్థిక పరంగా కురవ కులస్తులను కూడా ప్రభుత్వం వారు చేతనైన సహాయం అందించి గుర్తింపు తీసుకురావాలని ఈ కురవ కులను కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కురవ కుల సంఘము మీటింగు ముఖ్యంగా ఎడ్యుకేషను ప్లస్ ఆర్థిక పరంగా ఐకమత్యము, అన్ని ఊర్లోన కమ్యూనిటీ బాగా బలపరిచి ఒకటిగా ఉండాలనే భావనతో ఈ సంఘము ఎప్పటికీ నిరంతరంగా కొనసాగడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను సార్. గత నెల నవంబర్ 20వ తేదీన ఎస్ఆర్టీవీ న్యూస్ కు స్పందించిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పుంగనూరు మున్సిపాలిటీకి కోఆర్డినేటర్ గా పుంగనూరుకు చెందిన కె రామ్మూర్తిని నియమించినట్లు ఆయన తెలియజేశారు. పుంగనూరు మున్సిపాలిటీకి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా నియామకమైన కె రామ్మూర్తి మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ తనపై ఎంతో నమ్మకం ఉంచి నియామకం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ కార్పొరేషన్ పథకాల ద్వారా అర్హులైన బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అధ్యక్షులు ఐవైఆర్ కృష్ణారావుకు రాష్ట్ర బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షులు సిహెచ్ హనుమంతరావు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి స్వరాజ్ లక్ష్మి, చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులకు, పుంగనూరు సంఘ ప్రతినిధులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పుంగనూరు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఎన్ వాలీశ్వర్ శర్మ, ఎస్కే కుమార్, ఎస్ రవిప్రసాద్, డాక్టర్ కెఎస్వి రమణారావు, కెఎస్ గిరి, బిఎస్ సుబ్బారావు, వి అశ్వత్థనారాయణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కోఆర్డినేటర్ గా నియామకమైన రామ్మూర్తికి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున పుంగనూరు మున్సిపాలిటీకి
శ్రీ రామమూర్తి గారిని మున్సిపల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఈ పదవిలో ఆయన సంవత్సరం కాలం ఉంటారు. దీంట్లో బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా బ్రాహ్మణ తెలియపరిచి వారి ద్వారా అన్ని స్కీముల్లో కూడా అర్హులైన వారికి సహాయం చేస్తూ గైడ్లైన్స్ ఇస్తూ సహకారం చేయాలని చెప్పేసి దీన్ని ముఖ్య ఉద్దేశము. దానికి సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమానికి అయితే ఉద్దేశించబడి ఉత్తర్వులు వచ్చినాయో వీటిని ఇదివరకే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన నిర్వహిస్తున్నారు. ఇంకా విఘ్నీకృత ఉత్సాహంతో ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన సేవలను గుర్తించి ఈ ఉత్తర్వును అందజేసినారు. కాబట్టి మా బ్రాహ్మణ సంక్షేమం తరఫున బ్రాహ్మణ సంఘం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారి సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బ్రాహ్మణునికి అర్హులైన బ్రాహ్మణులకు ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ సంస్థ ద్వారా వివిధ పథకాల ద్వారా ఆర్థిక పరిపుష్టిని అందించి ఆర్థిక సహాయం అందించాలనే సత్సంకల్పంతో శ్రీ కృష్ణారావు గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్పొరేషన్కు ఆయన సారథ్యంలో పనిచేయడానికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వాలంటీర్స్గా కోఆర్డినేటర్లుగా నియమించడానికి ఆయన నిర్ణయించి చిత్తూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కోఆర్డినేటర్లు నియమించినారు. అందులో భాగంగా పుంగనూరు మున్సిపాలిటీకి నన్ను అనగా కె రామమూర్తిని కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంస్థ వారు అధికారికంగా ఈ ఉత్తర్వులు నాకు అందజేయడం జరిగింది. ఈ ఉత్తర్వులని ఈరోజు పత్రికాముఖంగా మీడియా ద్వారా గౌరవనీయులు శ్రీ వాలేశ్వర శర్మ గారి చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా వారికి, మీడియా వారికి, అదేవిధంగా నన్ను ఈ పదవులు నియమించిన గౌరవనీయులు శ్రీ ఐవీఆర్ కృష్ణారావు గారికి, జిల్లా నాయకులకు, అదేవిధంగా శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సిహెచ్ హనుమంతరావు గారికి, ఉపాధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారికి, అదేవిధంగా పుంగనూరు పట్టణంలోని బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు వచ్చినటువంటి ఈ పదవి ద్వారా ఇంకా సేవలు విస్తృతంగా చేసి ప్రతి ఒక్క బ్రాహ్మణునికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం రావడానికి నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ రజకుల సంఘం ఐక్య వేదిక అధ్యక్షుడు అంజిబాబు డిమాండ్ చేశారు. 60 ఏళ్ల నుండి అంటరాని వారిగా చూపబడుతున్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం న్యాయబద్ధమైన డిమాండ్ అని అంజిబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. పుంగనూరు పట్టణంలోని రజక నాయక దేవస్థానం నందు రజక కులస్తులు 300 మందితో సోమవారం మధ్యాహ్నం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 300కు పైగా దోబీఖానాలు దురాక్రమణలకు గురయ్యాయని, వాటిని తొలగించి దోబీఖానాలను ఆయా రజక సంఘాల సొసైటీలకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక దోబీఘాట్లకు మంచినీటి సరఫరాని పంచాయతీ పైప్ కనెక్షన్ల ద్వారా కానీ మున్సిపల్ పైప్ కనెక్షన్ల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చి నెలలో దాదాపు 1,50,000 మందిని సహకరించి భారీ బహిరంగ సభను జరపనున్నట్లు, సభకు ముఖ్యమంత్రి ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్తపుసాల రామకృష్ణ, ఉపాధ్యక్షులు వి నాగరాజు, సహాయ కార్యదర్శి కె మధు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గంపాటి పద్మజ, జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు బిఎన్ ప్రకాష్, ఉపాధ్యక్షురాలు ఇంద్రాణి, పూనూరు నియోజకవర్గ అధ్యక్షుడు డేగల వెంకటరమణ, ఉపాధ్యక్షులు జి శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు సాయినిగుంట్ల గంగాధర్, సాయినిగుంట్ల వేణు, రమేష్ మరియు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మొట్టమొదటిగా మా వినాయక రజక సంఘం నోటికాలని పుంగనూరు తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాము. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. కాకపోతే అలీబాబన్న గారు మన రజక కుటుంబాలని ఎస్సీలుగా యాత్రలు చేర్చడానికి కోసమని ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించి అన్ని గ్రామాలు, మండలాలు అన్ని తిరుగుతూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా మనమందరూ కూడా అన్నగారితో ఉండి ఆయనకు సంఘీభావం తెలియజేసి ఆయన తీసుకునే అన్ని విషయాల్లోనూ మనము వెన్నడుగు ఉండి మన కులాన్ని ఎస్సీ జాబితాలో గవర్నమెంట్ చేర్చేంత వరకు మనమందరూ కలిసిమెలిసి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
అదేవిధంగా ఎస్సీ జాబితాలో చేర్చడమే కాదు, ఎస్సీ జాబితాలో చేర్చిన తర్వాత గతంలో కూడా మనకి బీసీ రిజర్వేషన్ ఉంది. కాకపోతే మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు కానీ మన పిల్లలు కానీ అందరూ కూడా బాగా చదువుకొని రాబోయే రోజు రిజర్వేషన్ ఉపయోగించుకొని అత్యున్నత స్థాయిలో అత్యున్నత పదవులు అదేవిధంగా ఉద్యోగాలు అన్ని సంపాదించే విధంగా మనమందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు సంజీవన్న గారు వాళ్ళతో వచ్చే టీం అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తున్నాము. అదేవిధంగా మనమందరూ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ఈ సంఘం తరఫున మీ అందరి తరఫున మనగారికి వాగ్దానం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అంజిబాబు అండి, రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిని. ఈరోజు రజక జాతి చాలా వెనకబడి ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ పట్టించుకోకుండా ప్రభుత్వాలన్నీ కూడా ఓటు బ్యాంకులు వాడుకుంటున్నాయి, కానీ ఒక్కసారి కూడా రజకుల గురించి పట్టించుకున్న ప్రభావం పడలేదు. అయితే ఇటీవల గవర్నర్ ప్రసంగంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చున్నారు. ఆ హామీని గవర్నర్ గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల పరిస్థితి దోబీ ఘాట్లు కూడా శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంది. ఒక్కలకు కూడా లోన్ ఇవ్వని పరిస్థితి ఉంది. మీరు ఇచ్చిన 32 కోట్లు ఎటుపోయినాయో అర్థం కాని పరిస్థితి ఉంది. మార్చి నెల కూడా వచ్చేస్తూ ఉంది. మార్చికి మళ్ళీ బడ్జెట్ అంటారు, కానీ రజకుల్ని ఒక్కరికన్నా లోన్ ఇచ్చారా? ఒక్క పిల్లలన్నా విదేశీ విద్యల కోసం పంపించారా? ఒక్క పిల్లలకన్నా కనీస సౌకర్యాలు కల్పించారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రజకులకు సంబంధించిన దోబీఘాట్ల విషయంలో కానీ రజకులకు సంబంధించిన ఇళ్ల స్థలాల విషయంలో కానీ న్యాయం ఎక్కడ జరగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి మాకు న్యాయం చేయకపోతే ఉద్యమే ఊపిరిగా తీసుకొని అవసరమైతే ప్రభుత్వాలను కూడా ఎదిరించి పార్టీలన్నిటి కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మా ఓటు బ్యాంక్ కావాలంటే మా కమ్యూనిటీకి న్యాయం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల వచ్చిన కాలంలో మేము నారావారిపల్లిలో గ్రామ స్వరాజ్య యాత్ర ఉంది అని చెప్పినప్పుడు ఎన్ని బండ్లు పెట్టమంటారు మేడం, మేమందరం సిద్ధంగా ఉన్నామని అని చెప్పారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక జాతి ప్రేమ అనేది ఆ విధంగా బయటకు రావాలి. ఒక రజక జాతిలో పుట్టినందుకు మనం జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం దోబిఘాట్లు కావాలి, మాకు లోన్లు కావాలి అనేది మన ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో మన బిడ్డలు దోబిఘాట్లో పోయి గుడ్డలు ఉతకలేరు, ఇంటింటికి తిరిగి బట్టలు తెచ్చుకోలేరు. ఇప్పుడు మనమే పోవట్లేదు. మరి ఇంకా అలాంటప్పుడు ఇంకా ఊరి మీద మురికంతా మన బిడ్డల చేత మనం చేపించడానికి మనకు అంగీకారమా? ఒక్కసారి మన భవిష్యత్తుల కోసం కాకుండా మన బిడ్డల భవిష్యత్తుల కోసం వాళ్ళ ఒక మంచి చదువులకి మంచి ఉద్యోగాలకి వాళ్ళల్లో మంచి ఒక బాగు కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి మనం చేయవలసింది ఏంటి? మన భవిష్యత్తులు ఏ విధంగా బాగుపడతాయి? ఇలాగా మనల్ని ఒక బీసీల్లో ఉండటం వల్ల మనకి మన జీవితాలకి ఎవరు ఏం చూస్తున్నారు? రాజకీయ నాయకులు. ఒక ఉదాహరణ తీసుకున్నా, మీకు ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలరే మీ చేత ఓట్ల కోసమే వస్తాడు, కానీ ఆ రోజు ఆ తర్వాత గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ బాధల సాధకులు ఎవరికైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించి మీ గురించి ఎవరైనా సరే మనోళ్ళు కానీ బయట వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, మనం పార్టీలకు అంకితం అవ్వకూడదు. ఎప్పుడు కూడా మనకి పని చేశారా, మనం మన జీవితాల గురించి మాట్లాడుతున్నారా అనేది మనకు కావాలి. పునర్ సమీపంలోని యాభరాల మొర వద్ద వెలసిన శ్రీ దత్త క్షేత్రంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ ఆలయంలో దత్త జయంతి వేడుకలను మహాగణపతి ఈ హోమంతో ప్రారంభమవుతుంది. దత్త హోమం, సాయినాథ హోమం, సుదర్శన హోమాలు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 11:30 దత్త స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. 12:30 తీర్థ ప్రసాదాల వినియోగం తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈనాటి ముఖ్యాంశాలు: పుంగమ్మ చెరువు 50 వద్ద మంగళవారం దత్త జయంతి వేడుకలు. పుంగనూరులో మిలాద్ నబీ పండుగ ఘనంగా నిర్వహించుకున్న ముస్లిం సోదరులు. పుంగనూరు రెవెన్యూ కార్యాలయంలో వార్దా తుఫాన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మండల తుఫాన్ పర్యవేక్షణ అధికారి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల సమావేశం. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.